హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇఫ్తార్ కొరకు పప్పు చేస్తున్నా. మా పిల్లల కొరకు పప్పు, పెసరపప్పు 1/2 కిలో, దోసకాయ పప్పు, దాంట్లో పచ్చిమిర్చి వేసి చేస్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్, చూడండి. ఎట్లా చేస్తాము సింపుల్గా చూపిస్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, పప్పు వీడియోలు చూడండి. వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూసారా ఫ్రెండ్స్, గమనించారా ఒకటి దీంట్లో పురుగులు? చూడండి ఫ్రెండ్స్, నేను చూడకుండా కవర్లో ఉన్నది అట్లనే తెచ్చి వేసాను. ఇంకా కడగలేదు, కడిగిన ఉంటే ఇంకా ఇబ్బంది ఉంటుంది. చూడండి, శుభ్రం చేసుకుంటాను. మళ్ళీ వాటర్ అయితే వేయలేదు. చూడండి, కిరాణంలో ఇలా కొన్నిసార్లు జరుగుతుంటుంది తప్పులు. మనం చూసి ఎప్పుడైనా కానీ మంచిగా ఫ్రెష్ ఉంది అనుకుంటాం, కానీ ఫ్రెష్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం శుభ్రం చేసి చూపిస్తాను. మళ్ళీ నేను కూడా చూడలేదు ఫ్రెండ్స్, వీడియో ఇప్పుడు ఆన్ చేసినాక కనిపిస్తుంది నాకు. లైట్ వేస్తే కనిపించింది ఒకసారిగా. బాగుందని వేశాను చూడకుండానే. ఇప్పటిదాకానే తెచ్చిరు పప్పుని. ఇలాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్, జాగ్రత్త ఉండాలి. ఏదైనా కిరాణం సామాన్ తెచ్చుకున్నప్పుడు మనం ఏదైనా కవర్లో ఉందిగా, ప్యాకింగ్ ఉందిగా అని అనుకోవద్దు. చూసి జాగ్రత్తగా వాడండి. నా సజెషన్ ఇది. మొత్తం చూసాను ఫ్రెండ్స్, ఏం లేవు. ఇప్పుడు మంచిగా చెరిగినాను. నేనైతే దాదాపు నాటు కందిపప్పు వాడతాను. అమ్మ చేసిస్తాను నాకు. కానీ లేకపోతే ఉదయం తెప్పించిన ఇప్పుడు తెచ్చేవాళ్ళు కూడా లేరు. శుభ్రం చేసి వాడుతున్నా. మీరైతే చూసి వాడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సైరీ ఇఫ్తార్ కొరకు చాలా త్వరగా కావాలని మనం ఏం చేస్తామంటే త్వరగా వేసి చేస్తుంటాం. చూసి వాడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. కొన్నిసార్లు ఈ విధంగా ఉంటుంది. మా పిల్లలకు ఇబ్బంది అవ్వు ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడడం వల్ల వీడియో లైట్ ఫోకస్ వల్ల కనిపించింది. వీడియోకు నేను లైట్ ఆన్ చేశాను, దాంట్లో కనిపించింది. లేకపోతే కనిపించవు. ఎంత అవుతుందని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? అనుకోకుండా జరిగింది ఇది. నేనైతే కొంచెంలో వాటర్ పోద్దును. ఈ లైట్, వీడియో లైటే నన్ను ఇది చేసేసింది. కనిపించింది పురుగులు. అలా అయితే చాలా వరకు చూడండి ఫ్రెండ్స్. సైరీ కొరకు ఇస్తారు, త్వరగా చేస్తారు కదా ఫ్రెండ్స్. చేసేటప్పుడు జాగ్రత్త చూడండి, చూసి వాడండి, ఓకేనా? ఎవరైనా సరే చూసి వాడండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా చూసే వాడతాను, కానీ ఇప్పుడు ఉదయంగా తెచ్చిందని వేశాను. కానీ పొరపాటు నాదే, చూసుకోకపోవడం. ఇచ్చిన వాళ్ళు కూడా చూసి వేయాలి కదా ఫ్రెండ్స్. స్టాక్ లాగా ఉంది. ఇంత సోది అనుకోవద్దు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలా జరుగుతుంటుంది. అందుకే ఇంతసేపు చెప్తున్నాను. మరీ ఒక్క నుంచి తెలిసిన వాళ్ళ షాప్నాలే ఏమనాలి వాళ్ళని. మనం కొంచెం ఉప్పు వేసి కడుగుతున్నా. నీట్గా గడియాను, 3-4 సార్లు గడియాను. అసలైతే యాక్చువల్ అయితే 2 సార్లే కడుగుతాను నేను. నాటుదైతే ఒక్కసారే కడుగుతాను. ఇలా ఉండడం వల్ల 4-5 సార్లు కడిగిన, ఏమన్నా ఉన్నా పైకి వస్తుందని. కడిగి పొయ్యి మీద పెట్టుకున్నా. ఇంకా రెసిపీలు ఎక్కువ వద్దాము. మంచిగా కట్ చేసుకోవాలి. కడిగి ఆల్రెడీ నేను దీంట్లో చపాతీ చేశాను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా పిల్లల కొరకు చేసి పెట్టాను. తర్వాత పప్పు చేస్తున్నా. 3 దోసకాయలు, 3 టమాటాలు వేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఒక్కదాన్నే వేస్తున్నాం. మరిది వాళ్ళు మేము రంజాన్ నెల కాబట్టి ఇల్లు సదరడం, కడగడం, సున్నాలు వేయించినాం. అందుకొరకే 6వ రోజు ఇఫ్తార్కి చేస్తున్నాను. ఇది రోజు 6వ రోజు. దోసకాయ, టమాటా కట్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఈ విధంగా పైకి వస్తుంది కొంచెం పొంగు. ఈ పొంగు తీసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏమన్నా కచరా ఉన్నా వెళ్ళిపోతుంది. దోసకాయ, టమాటా వేసుకున్నా. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, ఎల్లిగడ్డ,
కారం మన రుచికి తగ్గట్టు వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. నేనైతే 50 గ్రాములు వేసాను. 1/2 కిలో పప్పు, 3 దోసకాయలు, 3 టమాటాలు వేసాను. వేసి చేస్తున్నా. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది పప్పు. కొద్దిసేపు ఉడికితే అయిపోయినట్టే. పప్పు కారం దోసకాయలు అన్నీ ఒకటేసారి వేసుకొని ఉడికిస్తే మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. కావాలంటే చింతపండు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే కొంచెం వేస్తా, ఖరాబ్ కాకుండా. పులుపు వేసుకోండి. దోసకాయ మంచి పుల్లగా ఉంటే అవసరం లేదు. ఓకేనా. పిల్లలు కొరకు చపాతీ చేశాను. పప్పు వండితే ఇఫ్తార్ చేసి రోజా విడిచి ఈ విధంగా పప్పు రోటీ తింటారు, చపాతీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇఫ్తార్ 6వ రోజు వంట ఇఫ్తార్ కొరకు. హోటల్ స్టైల్ పప్పు ఫ్రెండ్స్ నేను చేసింది. దాదాపు అయితే హోటల్ స్టైల్ కూడా ఈ విధంగానే చేస్తారు. పూరి పప్పు కొరకు ఈ విధంగానే చేస్తారు. చాలా బాగుంటుంది పూరీలకు. పచ్చళ్ళు కూడా బాగా చేస్తా ఫ్రెండ్స్. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఐడి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, నెంబర్ అయితే ఇవ్వను, కానీ కావాలంటే వాట్సాప్ నెంబర్ తర్వాత ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ కువైట్కి పంపాను ఫ్రెండ్స్ నేను పచ్చళ్ళు. చికెన్ పచ్చడి పెట్టాను. మా ఇంట్లో ఈ విధంగా ఉంది మొత్తం పరిస్థితి. మా మరిది వాళ్ళది ఇది నావే. ఒకే ఇంట్లో ఉంటాం, వేరు వేరు గదులు, కానీ వంట వేరే చేస్తాం. కానీ పండుగ కాబట్టి రోజాలు ఉన్నాం, చిన్న వేపించినాం, అందుకే వంట కూడా ఒక దగ్గరనే. పప్పు అందుకే ఎక్కువ చేస్తున్నాం. మా ఫ్యామిలీ పెద్దది ఫ్రెండ్స్, చాలా పెద్దది. ఇంకా ఇప్పుడు చూపించాను కదా, ఇవన్నీ ఇక్కడ చదరాలి. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూసారా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేరే, మీకు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎల్లిగడ్డ పచ్చిమిర్చిలో వేసాను. ఇప్పుడు పోపులు కూడా చాలా ఎక్కువ వేస్తాను, అందుకే వేయలేదు నేను అల్లం ఎల్లిగడ్డ. మీకు కావాలంటే వేసుకోండి. దాంట్లోనే మా ఇఫ్తార్ హిందూ వంటలు. జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. మనం పచ్చిమిర్చిలో వేసాం కదా, చూసి వేసుకోండి. ఉప్పు రుచిగా తగ్గట్టు. తాలింపు మంచిగా అయితేనే పప్పు చాలా రుచిగా వస్తుంది. తాలింపు మంచిగా కానివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, తాలింపు ఈ విధంగా కావాలి. ఈ విధంగా వస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది. తాలింపు వేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అరమ బయటికి వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. దోసకాయ టమాటా ఎంత బాగా వచ్చిందో. పెసరపప్పు సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్. నేను లేను ఒక పొద్దు, ఉండి ఎలా చేస్తుంది అనుకోవచ్చు. నేనైతే లేని ప్రస్తుతానికి డిష్ అవుట్ చేసుకుంటా. చూసారా, ఈ విధంగా తీసాను. మిగిలింది వేరే గిన్నెలో తీస్తాను, ఎందుకంటే ఇప్పుడు తినడానికి. తర్వాత ఈసారి ముందు పెడితే పిల్లలు కాల్చుకుంటారు, ఇబ్బంది అవుతుంది, కింద పడుతుంది, చెప్పలేము. అందుకే కొంచెమే పక్కకు తీసుకుంటే బాగుంటుంది. నాకు దీంట్లో ఎల్లిగడ్డ, పోపు ఎల్లిగడ్డ, తాలింపు ఎల్లిగడ్డ చాలా సూపర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఖాళీనే తింటాను. చూసారా, ఈ విధంగా పక్క తీసుకుంటే పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మొదట్లో వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, చూసి వాడండి. ఏ వస్తువైనా చూసి వాడుకోండి. ఓకేనా. మనం నమ్ముకుంటాం, కానీ నమ్మే విధంగా అయితే ఉండవు కొన్నివి. ఎప్పుడైనా నమ్మకం ఇదే చేస్తుంది. అంతేనా కాదా చెప్పండి. ఓకేనా. బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.
ఇఫ్తార్ చేసేటప్పుడు వీడియో చేస్తాను, మా పిల్లలు చెప్పే ఫ్రూట్లు కట్ చేసేటప్పుడు. ఓకేనా, ఇది వంట వీడియో. ఓకే బాయ్. మాకున్న దాంట్లో ఈ విధంగా మేము చదువుకుపోయి చేస్తున్నాం. ఓకేనా.